నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, మన ఈ కార్యక్రమానికి ప్రేక్షక ఆదరణ బాగా పెరిగిందండి. దీంతో ప్రేక్షకులు చాలా మంది మనకు రకరకాల ప్రశ్నలు పంపిస్తున్నారు. వాటిలో కొన్నిటిని ఈ రోజు మనం చూద్దాం. పక్షవాతం వచ్చిన వాళ్ళకి పావురాయి రక్తం పూసి మర్దన చేస్తే కండరాలు బలపడతాయంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందా అని ఒక ప్రేక్షకుడు అడుగుతున్నారండి. ఏమీ లేదమ్మా, అది కేవలం మూఢనమ్మకం. చాలా కామన్గా ఉంది. ఎవరైనా పక్షవాతం వచ్చినట్లయితే మరి పక్షవాతం ఏంటాడు, నడవలేకపోతాడు కదా. కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, ముఖం కావచ్చు, కొంత మూతి వంకర, కొంత మూతి వంకరపోయినడేమో ఈ ముఖం ఫేషియల్ పాలసీ అంటామన్నమాట. ఇలా అనలేదు, నవ్వలేదు, నువ్వుతుంటే ఇటు నుంచి అన్నం బయటకు వచ్చేస్తుంది, ఇటు నుంచి బయటకు వచ్చి నీళ్ళు తాగితే నీళ్ళు బయటకు వచ్చేస్తుంటాయి. అది ఇక్కడ పక్షవాతం, మూతికి పక్షవాతం వచ్చినట్ట. చెయ్యి పక్షవాతం, ఎత్తలేరు, చెయ్యిలు ఎత్తలేరు. అలా కాలు పక్షవాతం, ఒక్కోసారి ఒక కాలు చెయ్యి పడిపోతాయి, మూతి కూడా వంకరిపోతుంది. ఒకసారి కుడికాలు కుడి చేసి ఎడమూతి అవుతుంది. అప్పుడు ఇది ఇలా లాగేస్తుంది. అంచేత కొంతమందికి 2 కాళ్ళు పడిపోతాయి, పారాప్లీజియా అంటాం. హెమిప్లీజియా, క్వాడ్రిప్లీజియా అంటాం. 4 పడిపోతాయి కొంతమందికి. 2 కాళ్ళు పడిపోతే 2 చేతులు పడిపోతాయి, క్వాడ్రిప్లీజియా అంటాం. ఈ పక్షవాతం ఎందుకు? పక్షవాతం అంటే ఎక్కడో లేదు. మెయిన్గా మొత్తం పక్షవాతానికి మెదడుకి బ్లడ్ సర్క్యులేషను ఆగిపోతే, ఎక్కడైతే మన మోటార్ సెంటర్స్ ఉంటాయో, బ్రెయిన్లో మోటార్ అంటే కండరాలు సంబంధించి ఉంటాయో అవి దెబ్బతిపోతాయి. రక్తం అంటే నరానికి సరే రక్త సరఫరా అయితే ఆక్సిజన్ అయితే డెడ్ అయిపోతే ఆ పార్ట్ అంతా కూడా ఏ నరం ఎందుకంటే మొత్తం మంది పవర్ హౌస్, బ్రెయిన్ పవర్ హౌస్. అసలు పవర్ హౌస్లో కరెంట్ అయిపోతే మొత్తం అన్ని ఇది అయిపోతుంది కదా. ఒక పేజీ పోయిన ఒక పవర్ హౌస్లో ఒక ఏరియాకి వస్తే ఇంకొక ఏరియా రాదు. అలాగే ఒక కాలో ఒక చెయ్యో అలా అవుతుంది. లేదా ఇంకొక ఇది అంటే బ్రెయిన్లో ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగిందని బట్టి ఈ పెరాలసిస్ పెరగడం. అంతేగాని పక్షవాతం అంటే ఏదో కండరాలు సెపరేట్. ఒక పోలేదానికే స్పైనల్ కార్డులో అక్కడ వైరస్ ఏ పార్ట్కి ఏ నరానికి దెబ్బతిస్తున్నా ఇది ప్యారలైజ్ అవుతుంది. అది బ్రెయిన్తో సంబంధం లేకుండా కాళ్ళకి బేజీ. అలాగే స్పైనల్ కార్డులో కొంతమంది కంప్రెషన్ వచ్చి కూడా నొక్కుపోయి అలాగవుతుంది. లేదా స్పైనల్ కార్డులో ట్యూమర్స్ వచ్చి అలాగవుతుంది, ఇన్ఫెక్షన్స్ అలాగవుతుంది, ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని. ఇవన్నీ అంతే. ఒకటి బ్రెయిన్కి అంటే మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి బ్రెయిన్లో నాడీ కేంద్రాలు దెబ్బతిపోతే దానివల్ల కండరాలు దెబ్బతిపోవడం వల్ల లేదా సెన్సేషన్ కూడా పోతుంది. ఎందుకంటే సెన్సరీ పార్టు అంటే స్పర్శ తెలిసేది, అలాగే కదలిక సంబంధించి కండరాల కదలిక. ఇవి ఏ ఏరియా దేనికి సంబంధించిన డ్యామేజ్ అయింది అని బట్టి కండరాలు కదలికపోయిందా లేదా స్పర్శ జ్ఞానం పోయిందా. స్పర్శ సంబంధించిన నాడులు ఉంటే వేరుగా, కండరాలు సంబంధించిన వేరుగా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఏది దెబ్బతింది, ఒక్కోసారి 2 దెబ్బతింటాయి. ఇప్పుడు కొంతమందికి పెరాలసిస్ వస్తుంది, వాళ్ళకి కేవలం కండరాలు మాత్రం అవుతాయి, స్పర్శ మామూలుగా తెలుస్తుంది, ఇలా ముట్టుకుంటే అన్నీ తెలుస్తుంది అన్నమాట. 2 పోతాయి అలా ఉంటాయి. కండరాలు చచ్చిపోయిపోయి కండరాలు క్షీణించిపోతాయి. ఎందుకంటే దానికి తగిన న్యూట్రిషన్ అంటే కలదు. న్యూరలాజికల్ న్యూరల్ జంక్షన్ అంటాం. మజిల్స్ నరాలు చచ్చిపోతే ఇక దానికి సప్లై లేకపోతే అవి క్షీణించిపోతాయి కూడా. ఇప్పుడు సాధారణంగా ఎక్కడైతే పక్షవాతం వచ్చి కండరాలు క్షీణించిపోతున్నాయో వాళ్ళే పావురాయి రక్తం రాస్తారు. కండరాలు క్షీణించిపోతున్నాయి, ఆ పావురాయి రుద్దితే మర్దన చేస్తే మళ్ళీ కోలుకుంటాయని చెప్పి వీడి కాళ్ళ కోసం, వీడి చేతుల కోసం, వీడి ముఖం కోసం పావురాయిని చంపి ఆ రక్తాన్ని తీసి రుద్దుతారు. ఏమీ అసలు కారణం ఎక్కడుంది? ఇక్కడుంది, లేదా స్పైనల్ కార్డులో వెన్నుపూసలో ఉంది, నాడీ కేంద్రం అక్కడ నాడీ కేంద్రం ఉంది. అక్కడ మూల కేంద్రం అక్కడైతే ఇక్కడేంటి? అసలు అర్థం లేదు. అది అసలు మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి. కొంతమంది నాటు వైద్యులు ఉంటారు, పక్షవాతం వ్యాధుల స్పెషలిస్ట్ పెట్టుకున్నాడు నాటు వైద్యులు. వాడు పనేది నువ్వు పావురాయి రక్తం తెచ్చుకో, లేదు జంక రక్తం తెచ్చుకో, రుద్దుతాం, మర్దం చేస్తాను, 4 పెట్టి మర్దలు చేయిస్తూ ఉంటారు. వాడికి ఎవరికైనా ఈ వైద్యం మలెట్టిన ధర మలెట్టకపోయినా సరే పక్షవాతం రాగానే ఒక కాలు మొత్తం ఊడిపోయినట్లు అయిపోతాయి. మళ్ళీ ఒక 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ రికవర్ అవుతుంది, చాలా రికవర్. కొంత ఈ రోజులు అయితే పక్షవాతం అటాక్ వచ్చిన తర్వాత 4 గంటల్లోగా అక్కడున్న రక్తం గడ్డగట్టి రక్త ప్రసరణ అవరోధం ఏర్పడుతుందో ఆ గడ్డ కరిగిపోవడానికి ఇంజక్షన్ ఉన్నాయి, పవర్ఫుల్ ఇంజక్షన్, మంచి ఇంజక్షన్ ఉంది, పవర్ఫుల్ మంచి ఇంజక్షన్ ఉన్నాయి. ఆ ఇంజక్షన్ గడ్డ కరిగిపోతే మళ్ళీ రక్తం కాలేజీ పడిపోతుంది, కాలేజీ 2 పడిపోతాయి. ఆ ఇంజక్షన్ మళ్ళీ ఒక 24 గంటలు మామూలు అయిపోతాడు. ఎందుకు వచ్చింది?
రక్త ప్రసరణ పూర్తిగా రిస్టోర్ అయిపోయింది. ఆరంగానే మొట్టమొదట ఈ మళ్ళీ పక్షవాతం వచ్చినప్పుడు కూడా కాలేజీ మొత్తం పోయి నిదానంగా మళ్ళీ సగం రికవర్ అయిపోతాయి. ఈ లోపల కొంతమంది చేశారు, పావురే రక్తం రుద్ది చేసి పావురే రక్తం రుద్దపట్టి చేతులు మళ్ళీ బాగా కోలుకున్నాయి, శక్తి వచ్చింది, కాళ్ళ శక్తి వచ్చింది అనుకుంటారు. నో, అలా కాదు. మొట్టమొదటి ఏంటంటే మొట్టమొదటి షాక్ అంటాం. ఒకటేమో కొంత భాగం పూర్తిగా పడిపోతాయి, కొంత భాగం ఆ షాక్ వల్ల రియాక్టివ్ దానివల్ల జస్ట్ కొంత భాగం సింపుల్గా అది చచ్చిపడతాయి టెంపరీగా. అంటే టెంపరీగా దానికి కూడా కొంత ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఒక ఇల్లు పూర్తి తగలబడుతుంది, పక్క ఇల్లు కూడా కొంత వేడెక్కుతుంది, కొద్దిగా ఎక్కడో ఇంత అంటుకుంటుంది. ఆ ఇల్లు తగలబడదు, కానీ ఆ ఇంటికి కూడా పొగ వచ్చేస్తుంది, కొద్ది మంట ఎక్కడో కనబడుతుంది, వేడెక్కిపోతుంది, ఇల్లంతా వేడెక్కిపోతుంది. కానీ ఈ మెయిన్ది మాత్రం ఆర్పేస్తే ఇది ఆరిపోయి మొత్తం తగలబడుతుంది, ఈ మొత్తం తగలబడిపోతుంది. రెండోది మాత్రం కొద్దిపాటికి తగలడవచ్చు, తగలబడిపోవచ్చు, కానీ మసిపడుతుంది. మొట్టమొదటి చూసి అబ్బో ఇక్కడ కూడా పొగ వచ్చేస్తుంది, దీంట్లో వచ్చి ఇల్లు తగలబడిపోతుంది, ఇంకంతే అనుకుంటాం. కానీ కొద్దిసేపుకల్లా అంత మంటలంతా ఆరిపేసిన తర్వాత దీంట్లో మంటలు కనబడుతుంటాయి, అమ్మో అయిపోయింది మాత్రం అది అనుకుంటాం. కానీ అంత మళ్ళీ ఇది కూడా అలా కనబడుతుంది, తగలని ఇల్లానే కనబడుతుంది, కానీ మామూలుగా ఉంటుంది. ఆ రంగానే పక్షవాతం వచ్చాడు, మొత్తం కాలు చేపే కనపడినట్లు అనిపిస్తుంది. కొంతసేపటికల్లా ఎప్పుడైతే ఇది పూర్తిగా ఒక భాగం ఏమవుతుందంటే కొంత పూర్తి చచ్చిపడిపోతుంది. రెండోది ఏదైతే పూర్తిగా అలా అనిపించిందో, నిప్పంటుకుంది అనిపించి కూడా అనుకోలేదు, రెండో ఇల్లు అంటుకోలేదు. అదేవిధంగా ఇక్కడ చచ్చుబడివి మళ్ళీ కోలుకుంటాయి, మళ్ళీ మామూలైపోతుంది. అంటే సగం కాలు మళ్ళీ శక్తిని పుంజుకుంటుంది. ఇలాంటి చోట పావురే రక్తం రుద్ది మసాజ్ చేయించి మర్దం చేసి అమ్మో పావురే రక్తం రుద్దబట్టి మాకు వచ్చింది అనుకుంటారు. కొంతమంది కాలు కదలలేదు కానీ చెయ్యి కదిలింది, అది వాళ్ళకి అంత నార్మల్ డ్యామేజ్ అంతే జరిగింది. అక్కడ ఆ ఏరియా బ్రెయిన్ సెంటర్లో ఆ ఏరియా వరకే డ్యామేజ్ అయింది. బ్రెయిన్లో మెదడులో డ్యామేజ్ అంతా జరిగింది. అందుకని కొంచెం కేవలం కాలు వరకే జరుగుతుంది, చెయ్యి మామూలుగా ఉంటుంది. చెయ్యి కొంచెం చచ్చిపడుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. కొంత మూత ఒక్కరిపోతుంది కొద్దిగా టెంపరీగా, మళ్ళీ మామూలు అయిపోతుంది. అదే నేను చెప్పింది, సెంటర్స్ టెంపరీగా అవి రియాక్టివ్ అంటాం. రియాక్టివ్ అంటే దాని కొద్దిగా అలా అనిపిస్తుంది అంతే. అది నిజంగా డ్యామేజ్ అవ్వాలా, డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ డ్యామేజ్ అవ్వదు. ఆ రంగా ఈ పావురాయి రక్తం రాసి కోలుకున్నా అనేదంతా భ్రమది. నిజంగా ఏ అయిపోయినా సరే, ఏ మర్దన చేయకపోయినా సరే రికవర్ అయిపోతాడు. అది చిన్న షాక్ లాంటి ఎగ్జాక్ట్లీ షాక్. అది కేవలం దానికి రియాక్టివ్ అనమాట. దానివల్ల ఇలా అనిపిస్తుంది అంతే. పావురే రక్తం నిజంగా రాస్తే నిజంగా చచ్చుబడితే కంప్లీట్గా బ్రెయిన్లో డ్యామేజ్ అయితే, బ్రెయిన్లో నర్వ్ సెంటర్స్ చచ్చిపోతే ఇక పావురే 100 పావురాలు కదా 1000 పావురాల రక్తం రాసినా అది కోలుకోదు. కానీ ఈ ఎనాటమీ ఫిజియాలజీ తెలియకపోవడం వల్ల, ఈ మెకానిజం తెలియకపోవడం వల్ల పావురాయి రక్తం రాయడం వలనో, లేకపోతే ఏదో ఆయుర్వేదం మంది రుద్దడం వలనో, ఈ ఆయిల్ వేసి రుద్ది అదే శుద్ధి అని బిడ్డకు వచ్చే మసాజ్ వచ్చిందని అనుకోండి. అంత తెలియక గందరగోళం అనుకోవడం తప్ప అది మాత్రం కాదు. అంతే పావురాయి రక్తం రుద్దడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చుబడ్డ కండరాలు కోలుకోవు, బలం పుంజుకో నిజంగా జరిగితే. లేకపోతే ఊరికే భ్రమ, దట్ ఓన్లీ భ్రమ అంతే. ఏమి చెప్పినా సరే అవి కోలుకుంటాయి. కాబట్టి మనకేంటి కొద్దిగా త్వరగా కోలుకోవడానికి కొద్దిగా ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ త్వరగా ఎంట్రీ, కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ. ఈ మసాజ్ రుద్దితే పావురక్తం వల్ల కాదు, ఈ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి దానివల్ల ఆ కండరాలు త్వరగా కోలుకుంటాయి. వీళ్ళు కూడా పావురే చంపింది, ఆ పావురేని చంపి ఆ పావురే రక్తం రుద్దాం కనుక ఆ రక్తం పుంజుకుని అబ్బా అని ఏమాత్రం కాదు, పావురే రక్తం కానే కాదు. ఇది కేవలం ఆ మసాజ్ వల్ల జరిగింది, లేకపోతే వాక్యం వల్ల జరిగింది, మందుల వల్ల జరిగింది అంతే. అంతే పావురాయ రక్తం చచ్చుబడ్డ కండరాలు కోరుకోవడం ఉండదు. అది ఏ ఒక్క పావురాయని చంపొద్దు. ఏం పావురాయి రక్తంలోని వేడి మన శరీరంలో రక్తాన్ని వేడి చేసి బాగు చేయదు, ఎట్టి పరిస్థితులు చేయదు. ఎందుకంటే గుర్తించాలి, యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే మామూలుగా ఏది కూడా మన చర్మం దాంట్లో అవడగలదు. ఈ చర్మం హైలీ ప్రొటెక్టివ్, ఇది ఇనుప కవచం లాంటిదన్నమాట. మన చర్మాన్ని చూడడానికి ఉంటుంది కానీ ఈ చర్మాన్ని దాటగలదు. ఎందుకంటే బయట ఎంతో పొల్యూషన్ ఉంటుంది. ఈ పొల్యూషన్ చర్మాన్ని దాటి లోపలికి వెళ్ళదే. చర్మం
ఒక ఉక్కు కవచం లాంటిది, ఉక్కు కవచం. అంచేత నువ్వు పావు రక్తం కూడా పోయి ఇంకో పోయి దీన్ని దాటి ఈ పైలే దాటి లోపలికి వెళ్ళదు, లోపల కండరాలు అది బాగు చేయలేదు, లోపలికి అసలు వెళ్ళదు. పావు రక్తం బాగు చేయదు సరిగా. అంచేత ఎవరో ఈ రుద్దితే ఈ లోపలికి దాటుకునేది ఏ మాత్రం లేదు. మనం ఇప్పుడు అందం కోసం లేడీస్ అందరూ రుద్దుకుంటారు ఈ క్రీములు ఆ క్రీములు, అవి పైన సూపర్ఫిషియలే, బయట లోపలికి వెళ్ళదు. అవుటర్ లేయర్ ఎప్పుడు కూడా డెడ్ లేయర్ అవుతుందన్నమాట. ఈ డెడ్ లేయరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే అది కళాహీనంగా తయారవుతుంది. ఎప్పుడైతే క్రీములు రాస్తామో ఈ డెడ్ లేయర్కి నూనె రాయడం వల్ల కొద్ది క్రీమ్స్ రాయడం వల్ల ఆ కళాహీనం పోయి నీట్గా కనబడుతుంది. లేదా బాగా రుద్దడం వల్ల ఆ దాంట్లోనే ఎక్కువ ఉండే డెడ్ టిష్యూ బయటకు పోయి కొంత బాగుంటుంది. అంతేగాని ఈ మందు చర్మం లోపల పీల్చుకోకూడదు. ఏ క్రీములు కానీ ఏ మందులు కానీ చర్మం దాటి వెళ్ళవు. కేవలం సూపర్ఫిషియల్. లోపలికి వెళ్తే ఇంకా అన్ని వెళ్ళిపోతే మనిషి మీద అవుట్. ప్రతి ఒక్కటి చర్మం దాటి లోపలికి వెళ్తే లోపల మన రక్తం విషం అయిపోతుంది. వీటన్నిటి వల్ల ఎప్పుడు బ్లడ్కి ఒక pH వాల్యూ ఉంటుంది, దాంట్లో పంత చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అది మెయింటైన్ అవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చిన ప్రతి పూస్తే లోపలికి వెళ్ళిపోతే బాడీ విషం అయిపోతుంది. బాడీ విషం కాకుండా ఉన్న ఏంటంటే కారణం మన చర్మం పైన కప్పటి లేరు. అలా మన కడుపులో కూడా దొరక అయితే కడుపు చాలా అబ్జర్వ్ అయిపోతుంది. కానీ కడుపు అక్కడ మ్యూకస్ మెంబ్రేన్ కొద్దిపాటిని అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. మన మ్యూకస్ మెంబ్రేన్ కూడా ప్రొటెక్ట్ లేయరే, కానీ చర్మం హైలీ ప్రొటెక్ట్ లేయరు. అంటే చర్మం దాటి ఏ పావురా రక్తం వెళ్ళదు. అది ఏ రంగా లోపలికి వెళ్ళి అది చచ్చిపోయిన కండరాలకి ఏ మాత్రం కూడా శక్తిని చేకూర్చదు. తెలుసుకున్నారు కదండి. పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకోండి, కానీ ఇలా పావురాయి రక్తాన్ని నమ్ముకోకండి. మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా వస్తే మా వాట్సాప్ నెంబర్ 8074952662కు మీరు మెసేజ్ చేయండి, లేదా drSamaramG@gmail.com మెయిల్ పంపండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.